తెలుగు రాష్ట్రాల్లో పాస్టర్ల పరిస్థితి ఎలా మారింది అని అంటే కనీసం అడక్క తినే బతుకు కన్నా కూడా హీనం. అయితే బ్లాక్మెయిల్ చేస్తారు, లేకపోతే హిందువుల దగ్గర దోచుకొని తింటారు, లేదంటే హిందువులను మత మార్పిడి చేసి బతకడం వీళ్ళకొక ఆధారం అయిపోయింది. కొత్తగా చెప్పాలి అని అంటే ఒక కొత్త బిచ్చగాడు లాస్ట్ 1-2 ఇయర్స్ నుంచి తినడానికి వానికే గతి లేదు. వాని పేరేదో ఉంది, పాస్టర్. ఏం పేరు రాని పేరు? అభినయ దర్శన్ గాడంట. వీడి గురించి మాట్లాడదామని అనుకున్నా కానీ వీడి గురించి ఎందుకు మాట్లాడలే, అందరు పాస్టర్ల గురించి మాట్లాడాలా, వీళ్ళందరి నిర్వాహకం గురించి మాట్లాడాలా అని చెప్పేసి వెయిట్ చేస్తా ఉన్నాం. సాక్షాత్తు అల్లూరి సీతారామరాజు మీ బ్రిటిషర్లని తరిమి కొట్టినటువంటి జిల్లాలో దొరికినావు. నీ మీద స్వతహాగా దాడి చేసుకున్నావంటే క్రిస్టియానిటీ ఎంత దయనీయమైన స్థితిలో ఉన్నారు అని చెప్తున్నా. ఈయనైతే దొరికాడు కానీ పాస్టర్ ముసుగులో ఉంటూ స్వస్థతలు జరుగుతున్నాయని, దయ్యాలు విడగొడుతున్నామని, కిడ్నీలలో రాళ్ళు తగ్గిస్తున్నామని, హార్ట్ అటాక్ రాకుండా మేమే కాపాడామని, రిపోర్ట్లో ఈ రోజు రాత్రికి వచ్చింది, రేపు రాలేదని, ఇన్ని డ్రామాలు. ఒక పాస్టర్ ఆయిల్ పెడతాడు, ఇంకో పాస్టర్ ముందుగానే డ్రామా ఎలా పండించాలని నేర్పిస్తాడు. ఈ డ్రామాలన్నీ నమ్ముతున్న హిందూ సోదరులంతా కూడా ఈ పాస్టర్లకు బలవుతా ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులకు మరీ ముఖ్యంగా చెప్తున్నటువంటి ఇక్కడ ఒక పార్టీ ఉంది తెలంగాణలో, ఆ ముఖ్యమంత్రికి అయితే నేను చెప్పలేను కానీ సనాతన ధర్మం అనే కోణంలో మొట్టమొదటిసారి డిప్యూటీ సీఎంగా, అలాగే చంద్రబాబు నాయుడు గారు 5,000 ఆలయాలను నిర్మిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో. ఆంధ్రప్రదేశ్ ఇండియా మొత్తంలో కూడా అత్యధికంగా మత మార్పిడి జరుగుతున్న రాష్ట్రం ఏదైనా ఉంది అని అంటే అది ఆంధ్రప్రదేశే. జిల్లాల్లో ఎక్కడ చూసినా సరే, అది వైజాగ్, విజయవాడ, నెల్లూరు, ఎక్కడ చూసినా సరే మత మార్పిళ్ళు, చర్చిలు ఇవే. అసలు వాస్తవంగా ఈ మతంలో ఏమన్నా ఉందా అని అంటే అబద్ధపు కోణాలే ఎక్కువగా ఉన్నాయి. ఆ మతం గురించి మాట్లాడాల్సిన అవసరం మనకైతే లేదు కానీ సాక్షాత్తు రాముడు నడిచినటువంటి నేల ఇది. నీ దేవుడు ఎక్కడా అని అడిగినప్పుడు సాక్షాత్తు నరసింహస్వామి అవతరించిన నేల ఇది. ఇప్పుడు మీ కోరికలన్నీ తీర్చడానికి కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి కొలుతీరిన నేల ఇది. ఎప్పటికప్పుడు ధర్మం క్షీణించినప్పుడు నేను వస్తాను అని చెప్పినటువంటి కల్కి భగవానుడు నడుస్తున్న నేల ఇది. ఎందుకు మతం మారుస్తున్నారు? ఎందుకు మత మార్పిడి చేసుకుంటున్నారు? నిజంగా చెప్పాలంటే మతం మార్చుకున్న తర్వాత తల్లులంతా కూడా నిజంగా హిందూ సాంప్రదాయం ప్రకారం చూడండి ఒకసారి, వాళ్ళు మన దేవుడిని సైతాన్ అంటున్నారు, మన దేవుడిని రాళ్ళు రప్పలు అని అంటున్నారు. వాస్తవంగా సైతాన్ ఎవరో ఒకసారి మీకు చెప్పనా? ఇప్పుడు తెల్ల చీర కట్టుకున్న వాళ్ళని ఏమంటాం? సైతాను, పిశాచి అని అంటాం. ఈ సైతాన్, పిశాచి ఎప్పుడు కూడా హోమంలో కూర్చోడానికి ఒప్పుకోదు. ఇప్పుడు వీళ్ళు హోమానికి దూరం ఉండమంటారు, దేవుడికి దూరం అంటారు. ఇదే మతం వాళ్ళు వెంకటేశ్వర స్వామి యొక్క పటాలు, శివుడి యొక్క పటాలు ఇంట్లో నుంచి తీసి పక్కన పడేయమని చెప్పారు. ఈ రోజున నేను ప్రతి హిందూ సోదరులకు చెప్తున్నా, ఆ దేవుడికి సంబంధించినటువంటి చిహ్నాలు తీసి పక్కన పడేసి ఒక్కసారి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని పాదాల చెంతకి నడుచుకుంటూ వెళ్తారో, కొండ మీదకి వెళ్ళి ఆయనను దర్శించుకుంటారో, హిందూ సోదరులారా ఖచ్చితంగా ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి కోరికను కోరుకొని సాక్షాత్తు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి మీ కోరికలు తీర్చకపోతే అప్పుడు చెప్పండి సనాతన ధర్మం యొక్క నమ్మకాలు, విశ్వాసాల గురించి. అంతేగాని ఎవడో పెట్టిన ఖర్చీప్ని, ఎవడో పెట్టినటువంటి ఆయిల్ మీద నమ్మకాలతో మతాన్ని మార్చుకోకండి. ఎందుకంటే ఈ పాస్టర్ యొక్క దినచర్య ఏంటి? మీ మీద పడి బతకాలని తప్పితే వాడికి కొత్త జాబు, కొత్త డ్యూటీ ఏమీ ఉండదు. ఇప్పుడు మేము చూడండి, పొద్దున 9కి పోతే సాయంత్రానికి 12-11 అవుతుంది. వాడికి అట్లా కాదు. ఆదివారం వస్తే చాలు, శుక్రవారం వస్తే చాలు, క్రిస్మస్ వస్తే చాలు. అలానే మీ ఇంటి పక్కలున్న చుట్టాలను తీసుకురండి, మతం మారొద్దని చెప్పొద్దు అని అంటాడు వాడు. వీడు ఈ ఆదివారం రోజు స్ట్రెంత్ 200 మందే ఉన్నాడు. దేవుడి యొక్క సమయం ఆసన్నమైంది. నీ మేనత్తని, నీ అత్తని, నీ బాబాయిని, పిన్నిని, అక్క, తమ్ముడు, చెల్లెలు, మీ ఊర్లో ఉన్న వాళ్ళందరి తీసుకొని చర్చికి తీసుకొచ్చే బాధ్యత మీకుంది. ఆడ ఆత్మ బలైపోతుంది, వానికి స్వర్గం దొరకదు. నిజం చెప్పాలంటే ఈ కుక్కలంతా కూడా సోకాల్డ్ తప్పుడు ప్రచారాలు చేస్తున్నటువంటి కుక్కలకు చెప్తున్నా నేను, అంతేగాని ఒరిజినల్గా ఉన్న వాళ్ళని అయితే చెప్పట్లా. మళ్ళీ చాలా బాధ అనిపిస్తుందేమో మీకు కానీ, బట్ మతం మార్చుకుంటున్నటువంటి సోదరులంతా కూడా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. వీడంటే దొరికాడు, స్వతహాగా కత్తిదాడులు, బీర్ల దాడులు ఏంటండి? అంత కర్మ పట్టిందా నిజానికి? ఈ రకంగా డబ్బులు సంపాదించుకోవడానికి, పేర్లు సంపాదించుకోవడానికి, తినడానికి నీకే టికిన లేదు. అభినయ్, నువ్వు ప్రజల శ్రేయస్సు కోరి పాదయాత్ర చేస్తున్నా అని చెప్పి ఎట్లా అంటావు? ప్రతి చోట 10 రూపాయలు 100 రూపాయలు ఏంటని అడుక్కుంటావా? ఇదే నేర్పించిందా నీ మతం? ఇదే నేర్పించిందా నీ ధర్మం? ఇక మతం మార్చుకున్నటువంటి ప్రతి హిందూ సోదరులకు, నిద్రపోతున్నటువంటి పాస్టర్లకు మీరే బుద్ధి చెప్పాలని కోరుకుంటూ జై హింద్.